హై వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్టు, అది కూడా ప్రైమ్ లొకేషన్. సో ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి వెంచర్ పరిచయం చేయబోతున్నాను. సో అది కూడా మంచి కనెక్టివిటీ. సో ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఇది వెంచర్ అనమాట. ఈ వెంచర్ కనెక్టివిటీ వచ్చేసి ఇదే 150 ఫీట్ రోడ్ అనమాట, యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో ఇది ఎక్కడికి వెళ్తుందంటే మనకు 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో, మనకు ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే 330 ఫీట్ రోడ్డు కనెక్టింగ్ అయ్యేటువంటి రోడ్ అనమాట. సో ఆ రోడ్డుకు ఫేసింగ్ ఉన్నటువంటి వెంచరే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారి దివి టెక్ వాల్యూ అనమాట. సో చూడొచ్చు, సో మంచి లగ్జరీగా ఉండే విధమైనటువంటి విల్లా ప్లాట్స్ ఇలా ఉండబోతున్నాయి. సో దివి ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఇప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మంచి బ్రాండింగ్ ఉన్న కంపెనీ. ఇప్పటికీ ఈ ఆదిబట్ల పరిసరాల్లో ఇక్కడ 9 వెంచర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఇది తాజా వెంచర్ అనమాట, లేటెస్ట్ వెంచర్ టెక్ వాల్యూ అనమాట. సో మనకు లొకేషన్ కూడా మంచి లొకేషన్ అనమాట. సో మనకి ఇక్కడే కనిపిస్తుంది కదా. సో కొంగర్ కలాన్ ఈజ్ నెక్స్ట్ గచ్చిబౌలి. సో ఇది మనకు కొంగర్ కలాన్ ఆదిబట్ల మున్సిపాలిటీ గతంలో అయితే. సో ఇప్పుడు ఆదిబట్ల వచ్చేసి జిహెచ్ఎంసీ లిమిట్స్లో కలిసిపోయింది. సో ఇది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ అనమాట. ఈ టెక్ వాల్యూ డెవలప్మెంట్ చూసుకుంటే ఇందులో ఇక్కడ మనకు గ్రాండ్ ఎంట్రన్స్ రాబోతుంది, చూడొచ్చు. సో ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. ఇక్కడే సెక్యూరిటీ రూమ్స్ ఇస్తారనమాట ఇక్కడే. సో మనకి ఇంకా లోపలికి వెళ్దాం, సైట్లో ఏమేమి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు, సో ఎందుకు కొంగర్ కలాన్ నెక్స్ట్ గచ్చిబౌలి కాబోతుంది, సో ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. ఈ టెక్ వాల్యూ వెంచర్లో ఇంటర్నల్ వచ్చేసి మనకు 33 అండ్ 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఇవ్వబోతున్నారు. సో అదేవిధంగా మనకు ఈ రోడ్డుకి ఇరువైపులా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వస్తుంది, స్ట్రీట్ లైట్స్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ వెంచర్కి మనకు ఆర్చ్కి ఎంట్రీ కాగానే రైట్ సైడ్లోనే మనకు పార్క్ ఏరియా అనమాట. సో పార్క్లో మంచి గ్రీనరీ, ఎవెన్యూ ప్లాంటేషను, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఇవ్వబోతున్నారు పార్క్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రతి ప్లాట్కు వాటర్ కనెక్షన్ ఉంటుంది. సో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆల్రెడీ వెంచర్ చుట్టూ కొంతవరకు కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది, ఇటువైపు వర్క్ నడుస్తూ ఉంది. సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంది ఇక్కడే. ఎందుకు ఇప్పుడు వెంచర్ అంతా ప్లెయిన్ ల్యాండ్ ఉంది, డెవలప్మెంట్ చేస్తారా చేయరా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎస్, సో దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు గతంలో చేసిన వెంచర్స్ ఒకసారి చూస్తే, సో ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఏదైతే కీసరా ఎగ్జిట్ దగ్గర కూడా మంచి డెవలప్మెంట్స్ సీసీ రోడ్స్తో ఇచ్చారు. సో వండర్లాకు బ్యాక్ సైడే ఒక వెంచర్ కంప్లీట్ అయిపోయింది. సో అందులో కూడా సీసీ రోడ్స్ మంచి డెవలప్మెంట్స్ అన్ని ఇచ్చారు హెచ్ఎండి నాన్స్ ప్రకారం. సో ఒకసారి మీరు ప్రీవియస్ వెంచర్స్ కూడా చూస్తే దానికంటే ధీటుగా ఈ వెంచర్ చేయబోతున్నట్టు కంపెనీ వారు చెప్తున్నారు. సో మనం స్టార్టింగ్ ఏదైతే ఫ్లెక్స్ మీద చూసాం కదా, సో నెక్స్ట్ గచ్చిబౌలి అని మీకు అక్కడ కనపడింది కదా. ఎస్, ఎందుకు నిజంగా నెక్స్ట్ గచ్చిబౌలి అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ ఆదిబట్ల అనేది ఒక 5 years ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ అయిందో ఒకసారి మీరు అక్కడికి వెళ్తే నిజంగా గుర్తుపట్టలేరు. ఆ విధంగా డెవలప్మెంట్ అయింది. బికాస్ ఆఫ్ ఏంటంటే ఓన్లీ ఐటీ హబ్, ఏదైతే సాఫ్ట్వేర్ ఐటీ హబ్ ఉందో, సో అది ఇక్కడే వచ్చేసింది. ఆల్రెడీ ఎంప్లాయీస్ వస్తున్నారు. సో నెక్స్ట్ అదే ఆదిబట్లలో చూసుకుంటే అక్కడే మనకు టాటా ఏరోస్పేస్ సెజ్ అనమాట. సో ఇందులో హెలికాప్టర్ అండ్ విమానాలకు, అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించిన కొన్ని పార్ట్స్ ఇక్కడ తయారవుతాయి. ఇక్కడ దాదాపు ఇప్పటికీ 10,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తాను. నెక్స్ట్ మనం ఇప్పుడు కొంగర్ కలాన్కి వద్దాం. ఏదైతే కొంగర్ కలాన్ అంటే ఔటర్ రింగ్ రోడ్కు లోపల వైపు ఉన్నది ఆదిబట్ల, ఔటర్ రింగ్ రోడ్కు బయట వైపు ఉన్నదే కొంగర్ కలాన్. సో ఇప్పుడు మనం ఈ కొంగర్ కలాన్కి ఇటు మంగళపల్లికి మధ్యలో మనం ఉన్న లొకేషన్ అనమాట. సో ఈ కొంగర్ కలాన్ విషయానికి వస్తే ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొంగర్ కలాన్లోనే ఎస్టాబ్లిష్ అయిపోయింది, మనం చూడొచ్చు ఇక్కడే. ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆపోజిట్లోనే మనకు చూడొచ్చు ఫాక్స్కాన్ అనమాట. సో ఈ ఫాక్స్కాన్ అనేది దాదాపు 400 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. మొత్తం ప్రాజెక్టు అయిపోయే వరకు ఇందులో 1,00,000 మంది ఎంప్లాయీస్మెంట్ అనమాట. సో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మొత్తం 1,00,000 మంది ఎంప్లాయీస్ అని కంపెనీ లాంచింగ్ టైంలోనే కంపెనీ వాళ్ళు ప్రకటన చేశారు. దానికి తగ్గట్టే ఇప్పటికే 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు 25,000 ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేస్తున్నారు. వన్స్ కంప్లీట్ అయిపోతే ఇది మంచి ఎంప్లాయ్మెంట్ జోన్గా అయ్యే అవకాశం ఉంది. ఫాక్స్కాన్లో ఏంటంటే ఇది యాపిల్ విడి భాగాలు తయారు చేస్తూ ఉంటుంది ఈ కంపెనీ అనమాట. సో నెక్స్ట్ మనకు ఈ ఫాక్స్కాన్కి ఎదురుగానే కేన్స్ సెమీకాన్ కండక్టర్స్ కంపెనీ, సో సెమీ కండక్టర్స్ తయారు చేయబోతున్నారు. సో ఇందులో ఇప్పటికే 5,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇందాక చెప్పినటువంటి ఫాక్స్కాన్ ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ మధ్యలో మీకు 150 ఫీట్ రోడ్, చాలా పెద్ద రోడ్ ఉంటుందండి. సో ఎగ్జాక్ట్ ఆ రోడ్డు మనకి ఈ సైట్ ముందర వస్తుంది. అదే మీకు స్టార్టింగ్లో చూపించినటువంటి 150 ఫీట్ రోడ్ అనమాట. అదేవిధంగా మనకు రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13. సో 13లోనే మనకు వండర్లా అమ్యూజ్మెంట్ పార్కు. ఈ ఎగ్జిట్
దాటగానే మనకి ఇంకాస్త ముందుకెళ్తే ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. ఈ తుక్కుగూడ ఎగ్జిట్ పరిసరాల్లో కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయింది. సో మనకి ఈ తుక్కుగూడలోనే ఔటర్ రింగ్ రోడ్ బయట వైపు చూసుకుంటే ఇక్కడే దాదాపు 1200 ఎకరాల్లో ఈ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ అనమాట. గతంలో దీన్ని ఫ్యాబ్ సిటీ అనేవాళ్ళు. సో ఇప్పుడు ఇందులో ఈ సిటీ ఏర్పాటు చేశారు. ఇందులో అమెజాన్ డేటా సెంటరు, చాలా ఎలక్ట్రానిక్ కంపెనీలు ఇందులో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఇందులో దాదాపు ఇప్పటికే 10,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో అంతే ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆదిబట్ల, కొంగరకలాన్, తుక్కుగూడ ఈ పరిసరాలు మొత్తం మంచి కంపెనీస్ వచ్చాయి. ఇప్పటికే ఎంప్లాయీస్ ఉన్నారనమాట. నెక్స్ట్ మనకు తుక్కుగూడ నుంచి రైడ్కి తీసుకుంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో మంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందని కూడా చెప్పొచ్చు. సో ఏదైతే మనకు కొంగరకలాన్లోనే ఇక్కడ కొంచెం ఇండస్ట్రియల్ ల్యాండ్ కేటాయించారు. సో అక్కడే ఇందులో ప్రపోజ్డ్ అనమాట ఇండో యూకే హాస్పిటల్ రాబోతుంది. ఇందులోనే గోల్డ్ సెడ్జ్కు ల్యాండ్ ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే ప్రపోజల్స్ పెట్టింది. మీకు ఏదైతే స్టార్టింగ్ ఈ వెంచర్ ఫేసింగ్ వచ్చేసి 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ అని చెప్పా కదా. ఈ 150 ఫీట్ రోడింగ్ వచ్చేసి మనకు ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే 330 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఈ భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల్లో ఉందో ఆ ఎగ్జిట్ నుంచి 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది మనం భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది. అక్కడ నుంచి RRR రీజనల్ రింగ్ రోడ్కి అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఫేజ్ కింద ఇది దాదాపు ఒక 42 కిలోమీటర్స్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే 330 ఫీట్ రోడ్కి ఈ 150 ఫీట్ రోడ్ కనెక్ట్ అవుతుంది. రావిరాల్ ఎగ్జిట్ నెంబర్ 13లో ప్రపోజ్డ్ మెట్రో రాబోతుంది. ఇది భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్తుంది. ప్రపోజ్డ్ మెట్రో కూడా ఈజీ కనెక్టివిటీ ఉందని చెప్పొచ్చు ఈ వెంచర్కి. సో ఏదైతే ఈ 150 ఫీట్ రోడ్ ఉందో ఇది అటు భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్ళే 330 ఫీట్ రోడ్ కలుస్తుంది. నెక్స్ట్ ఇది మనకి ఇలాగనే సాగర్ హైవేకి కలుస్తుంది అనమాట. సో మనకు ఈ సాగర్ హైవే గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఇది మంగళపల్లి జంక్షన్ నుంచి కూడా మనం ఈ వెంచర్కి రావచ్చు, ఇటు ఆదిబట్ల నుంచి రావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు రావిరాల ఎగ్జిట్ నుంచి కూడా రావచ్చు. సో దీనికి 3 కనెక్టివిటీస్ ఉన్నాయి. ఎటు చూసినా HMDA మాస్టర్ ప్లాన్లో 150 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్స్ ఇలా మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ అనమాట. సో ఏదైతే మంగళపల్లి జంక్షన్ ఆ ఏరియాలో చూసుకుంటే ఇప్పటికీ దాదాపు అక్కడ 10ల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సో అక్కడే మనం చూసుకుంటే ఇప్పటికే భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అనమాట, విశ్వేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శ్రీదత్త, అదేవిధంగా ఏవిఎన్, నెక్స్ట్ వచ్చేసి మనకు గురునానక్ కాలేజు. సో ఇవన్నీ మనకు సాగర్ రోడ్లో చాలా 10ల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో సో ఈ మంగళపల్లి జంక్షన్లో దాదాపు 100 హాస్టల్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను హాస్టల్స్ అంటే ఈ ఏరియాలో ఇప్పటికే ల్యాండ్ ఉన్న వారికి మంచి లాభాలు వస్తున్నాయి హాస్టల్స్ కట్టి రెంట్కి ఇస్తే. సో ఈ ఏరియాలో ఫ్యూచర్ కూడా ఆ విధంగా డెవలప్మెంట్ అయిపోతుందన్న దానికి మీకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్లు ఇవన్నీ చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ మనకు ఇక్కడే జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి నియర్ బై. ఇంకొక 5 yearsలో మరో గచ్చిబౌలి కంటే ధీటుగా డెవలప్మెంట్ అవుతుంది. ఈ దివి టెక్ వ్యాలీలో ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మినిమం స్టార్టింగ్ ఉన్నాయన్నమాట, అండ్ ఎబో కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ వెంచర్లో ప్లాట్ కొనాలనుకుంటే వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు రేట్స్కి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు.